సో హాయ్ సంగీత, ఏంటి రోజు స్పెషల్స్ మనకి? రైస్ రైస్ టిఫిన్ ఏంటి? టిఫిన్ ఏంటి? దోశలా మనం స్టార్ట్ చేయమని దోశలుగా ఇదే ఇదే వాడుతున్నారు నాన్ స్టిక్ ప్యాన్. ఎన్ని సంవత్సరాలు అయింది? కొన్ని 2 years. ఓకే, మీ పాప చిన్న పాప అని చెప్తావు కదా, లైక్ 4 years కిడ్ కదా నీకు, అవునా? ఈ 4 years కిడ్ కి రోజు దోశలు వేస్తున్నావు కదా, ఇందులోనే వేస్తారా? రోజు ఇవే పెడుతున్నారు. 2 years అయింది, ఇట్లా అయిపోయింది కదా, ఇది మార్చాలని అనిపించలేదా మీకు? దీని మీద బాగా వస్తాయి అన్నట్టు, దీని మీద బాగా వస్తుంది. ఎనీవే, సో ఎంతమంది ఆల్మోస్ట్ 2 years అయింది, 3 years అయింది, దీని మీద బాగా వస్తుంది అన్న వాళ్ళు ఎంతమంది? డన్, చాలా మంది ఉంటారు. ఎనీవే డన్. ఓకే, నెక్స్ట్ రైసా? ఓకే, ఇవేనా అల్యూమినియం వెజల్స్ లోనైనా ఉండేది? ఇందులోనే కుక్ చేస్తారు. ఇంట్లో అంతా ఇవే తింటారు కంపల్సరీగా. రైస్ కి కర్రీ కూడా, పులుసులు, టమోటా వేసిన కర్రీస్, ఎనీథింగ్, చింతపండు పులుసు వేసిన అన్ని ఇందులోనే. అల్యూమినియం వెజల్స్ వాడడం మంచిది కాదు, నాన్ స్టిక్ వాడడం మంచిది కాదు అని తెలుసా? మాకు అంత తెలియదు అక్క, మాకు అలవాటు అంటే ఇవే, అలవాటు కాబట్టి ఇవే కాబట్టి అవి చిన్నప్పటి నుండి ఇవే అనమాట. ఓకే, బానే ఉంది అంటారు అయితే. ఓకే, ఎనీవే, సో మీలో ఎంతమంది, నాకు తెలిసి చాలా మంది పీపుల్ కూడా ఇవే యూజ్ చేస్తున్నారా? అల్యూమినియం వెజల్స్, తెల్ల గిన్నెలు, రైట్? సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటబ్బా మేడం పొద్దున్నే వెజల్స్ అంటుంది, అల్యూమినియం అంటుంది, నాన్ స్టిక్ అంటుంది, ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. సో అవునండి, మీరందరూ అడుగుతున్నారు కదా, అసలు అల్యూమినియం మంచిది కాదంటున్నారు, నాన్ స్టిక్ మంచిది కాదంటున్నారు. బట్ మాకేమో అలవాటు అయిపోయింది, మరి ఏ వెజల్స్ లో కుక్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయాలి, ఇవన్నీ కూడా 1 to 1 మోస్ట్లీ కాల్ చేస్తున్నారు అండ్ నేను అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, సో ఇందాక సంగీత చెప్పినట్లు చాలా మందికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది మీకు, అవునా? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరి ఇంట్లో చూసుకున్నా కానీ నాన్ స్టిక్కే అలవాటు. ఓకే, 2 years అయింది, 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, బట్ దాని మీదే కుక్ చేసి వేడి దోశలు పోసిస్తూ ఉంటారు కిడ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, అవునా? అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఈ అల్యూమినియం వెజల్స్ అయితే తరతరాల నుంచి చేస్తున్నట్లు. సో చాలా మంది కూడా అందరి ఇళ్లలో అదే ఉంటుంది, బట్ అందరూ అవేర్నెస్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. అల్యూమినియం వెజల్స్ మంచివి కాదు అని చెప్పి, ఈ సిట్రక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ పులుపు సంబంధించినవి ఏదైనా చేసినా, డిఫరెంట్ ఫ్రైస్ చేసినా కానీ అల్యూమినియం రియాక్షన్ కెమికల్ కాబట్టి అదంతా కూడా మనకి స్టమక్లోకి వెళ్ళిపోయి కిడ్స్ కానీ మనకు కానీ చాలా మందికి డెమెన్షియా, లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ రావడం, ఇట్లా చాలా రకాలుగా పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు. ఓకే, సో లైక్ కానీ మనకి ఎలాంటివి తినాలో తెలియట్లేదు. మరి అవే కదా తెలుసు, మట్టి కుండలు యూజ్ చేయాలా, మట్టి కుండలు యూజ్ చేస్తే అవి ఎలా ప్రాపర్గా ప్లాన్ చేయాలో తెలియదు. మరి ఎలాంటి ఫుడ్ తినాలి, ఐ మీన్ ఎలాగ కేర్ తీసుకోవాలి, మరి ఎలాంటి వెజల్స్లో వాడాలి, మా ఫ్యామిలీని ఎలా కేర్గా ఉంచుకోవాలి అని చెప్పి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మీకోసం అని చెప్పి. సో ఇలాంటి వెజల్స్లో కుక్ చేయాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ వెబినార్ చేసాం, కానీ ఆ రోజు ఆఫీస్ టైమింగ్స్ అని ఇవన్నీ కూడా చాలా బిజీ ఉండడం వల్ల ప్లీజ్ మేడం మళ్ళీ చేయండి కదా, మాకు తెలియలేకుండా పోయింది అని చెప్పి అందుకని మీకోసం సాటర్డే రోజు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి, సో మీ అందరు రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ అలాంటి వెజల్స్లో కుక్ చేసుకోవాలి, ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఓకే కుకింగ్ విధానం కూడా ఎలా చేసుకోవాలి, ఇవన్నిటి కూడా డిస్కస్ చేయబోతున్నారనమాట. సో హ్యాపీగా ఫుడ్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని మీ ఫ్యామిలీని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి, ప్రాపర్ మనం కాస్ట్లీ ఆర్గానిక్ ఫుడ్స్ అని తెచ్చుకోవడమే కాదు, అసలు అవి దాని తర్వాత ఎలాంటి వెజల్స్లో కుక్ చేస్తున్నాం, ఎలా కుక్ చేస్తున్నాం, నిజంగా మనం మీల్ తీసుకొని స్టమక్లోకి వెళ్ళే టైంకి ఆ వైటమిన్స్ మినరల్స్ మీరు ఎంతో కాస్ట్ తెచ్చుకొని వండిన అవన్నీ కూడా నిజంగా మీ స్టమక్లోకి వెళ్తున్నాయా, లేకపోతే మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్కి పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, క్లోజ్ చేసుకుని రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండ్ స్టే హెల్దీ.